ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి నిరసనగా నేను 8వ తారీఖు ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి టౌన్ ఆఫీసర్కు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 12వ తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రామ్ ఉంది, మెడికల్ కాలేజీ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రాంకు నాకు తాడిపత్రిలో పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10:30కు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రాం చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. ఎట్లా ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మెయిల్ పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా యాడికి సిఐ గారు చెప్తున్నారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పీ గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు. మళ్ళీ ఆయనే నాకు ఫోన్ చేసి ఏఎస్పీ గారు ఫోన్ చేసి యాడికి సిఐ గారికి చెప్పడం జరిగింది మీరు పోండి 9 గంటలకు ఇక్కడ నుండి అని. నేను పైన నుండి కిందికి దిగొచ్చేలకు పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఎవరైనా పోయే ప్రోగ్రాం చేయండి అని. అంటే ఈ రాష్ట్రంలో తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ఎమ్మెల్యేని కాదా? నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రాం చేసే హక్కు నాకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా నన్ను కంటెస్ట్ చేయమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను కూడా చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. అందరికి కూడా మెసేజ్ పెట్టి యాడికి రమ్మని చెప్పడం కూడా జరిగింది. ప్రొద్దున్నే తీరా నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంట. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్. అంటే సర్టన్ ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాలా తప్ప అందరినీ ఇళ్లలో కూర్చోపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. అయ్యా దయచేసి మీరు పంపించండి, లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి. నేను ఇంతవరకు దాదాపు 1.5 సంవత్సరం నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాండా, మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాండా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా. వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట, దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు. అడ్డుపడినప్పుడు వాళ్ళు చేయి తగిలినా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు, అధికారులకు వచ్చిన ఆలోచన కాదు. చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చని ఏమాత్రం ఆలోచన కూడా లేదు. ఇవాళ వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. ఈ విధంగా
వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూన్నట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యున్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానైతే జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా లాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది, మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు. మీరు మీ సామాజిక వర్గానికి తాడిపత్రిలో కనుక్కోండి ఏం జరుగుతుంది, ఏం కథ ఏమని. దీంట్లో 10% అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపత్రిలో వాళ్ళకి సర్వహక్కులు ఇవ్వండి. పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి, ఏమన్నా చేయండి, మేము ఉంటాము, మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి కూర్చోబెడతా అన్నారనే ఆలోచన మీకు కూడా రావాలా. ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించినోడు కాదు. ఏఎస్పీని దూషించినప్పటికీ పోలీసులు ఎందుకు వైఖరి మార్చుకోలేదంటారు? అంటే మా వరకు రావడం లేదు కదా అంటే ఇక్కడ ఒక పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందా ఇక్కడ తాడిపత్రిలో? పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు చెప్పినట్లు వింటారు కాబట్టి కొనసాగుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏదేమి జరిగినా కూడా పై అధికారులకు కింద అధికారులు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, పై అధికారులకు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగేది వేరు, ఆయనకు చెప్పేది వేరు. ఎస్పీ గారికి కానీ ఏఎస్పీ గారికి కానీ నేను గతంలో కూడా చెప్పిన కింద అధికారులను ఒకసారి పరిశీలించండి, తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనేది కూడా ఒకసారి చూడండి, చూసి దానిపైన చర్యలు తీసుకోండి అని. ఎప్పుడైతే చర్యలు తీసుకోకుండా వీళ్ళపైన నిఘా వ్యవస్థ లేకోకుండా ఉండే దాని వల్లే ఈ విధంగా తాడిపత్రిలో ఈ విధంగా జరుగుతుంది. ఒక ఏఎస్పీ గారిని ఏ విధంగా ఒక అధికారి, అతను ఐపీఎస్ అధికారి, ఎప్పుడు రేపో మాపో ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎస్పీ అవుతారు. అలాంటి అధికారిని ఒక ఐపీఎస్లనే ఈ విధంగా దూషిస్తుంటే కింద అధికారులు కూడా భయపడిపోతున్నారు. ప్రతిరోజు వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. దయచేసి ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తాను, డిఐజీ గారికి, డీజీపీ గారికి కూడా మా కాల్ లిస్ట్ తీయండి. మేము ఎక్కడన్నా మేము క్రైమ్ ప్రోత్సహిస్తున్నామో లేకపోతే ఏదో ఉందనండి. సేమ్ టైంలో మీ అధికారుల కాల్ లిస్ట్ కూడా తీయండి. ఎమ్మెల్యేలతో, చైర్మన్తో, వాళ్ళ అనుచరులతో ఎన్ని రోజులు డైలీ మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీకు అర్థం కావాలా. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తే అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో ఇక్కడ జరుగుతున్నది పై అధికారులకు 2% 3% తెలుసు. ఇప్పుడు నేను యాడికి పోతే ఏదో భూకంపం వచ్చినట్లు, లేకపోతే ఏదో తుఫాన్లో వచ్చి అన్నీ కొట్టకపోతా అన్నట్లు సృష్టిస్తున్నారు ఇక్కడ అధికారులు. ఇక్కడ ఏమీ జరగదు, ఏముండదు. కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తున్నారు. మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతాంటే కనీసం చర్యలు కూడా లేవు. కొడతాడు, అర్ధ గంటలోనే మేము పేషెంట్ని అనంతపురం తీసుకుపోయే లోపలనే వాడు మా వెహికల్లోకి అడ్డం వచ్చి తిరుగుతుంటాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు. వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడికుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడికితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో. ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు
వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకడే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను.